దక్షిణ భారతదేశం ఆలయాలకు ప్రసిద్ధి. అందులోనూ తమిళనాడులోని మదురై నగరం ఆధ్యాత్మికతకు కేంద్ర బిందువు. ఈ నగరాన్ని పాలించిన దేవత, శక్తి స్వరూపిణి అయిన మీనాక్షి అమ్మవారు. ఆమె పుట్టుక నుండి ఆమె దిగ్విజయ యాత్ర, శివుడిని వివాహం చేసుకోవడం, నేటి ఆలయ విశేషాల వరకు సాగిన ఈ అద్భుత ఘట్టాలను వివరంగా తెలుసుకుందాం. పూర్వకాలంలో పాండ్య దేశాన్ని మదురై నగరం రాజధానిగా చేసుకుని మలయధ్వజ పాండ్యుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన గొప్ప పరాక్రమశాలి మాత్రమే కాదు, అత్యంత దైవభక్తి కలిగినవాడు. ఆయన ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ప్రజల మన్నలను పొందాడు. ఆయన భార్య పేరు కాంచనమాల. ఆమె కూడా భర్తకు తగ్గ భార్యగా, సద్గుణ సంపన్నురాలిగా పేరుగాంచింది. రాజ్యంలో సిరి సంపదలకు లోటు లేదు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. కానీ ఆ రాజుకు, రాణికి మాత్రం గుండెలో ఒకటే వెలితి. అదేమిటంటే వారికి సంతానం లేదు. తమ తర్వాత ఈ విశాల సామ్రాజ్యాన్ని ఏలే వారసుడు లేడని వారు ఎంతగానో కుమిలిపోయేవారు. సంతానం కోసం వారు చేయని పూజలు లేవు, దర్శించని ఆలయాలు లేవు. చివరకు కులగురువుల సలహా మేరకు సాక్షాత్తు ఆ దేవుడి అనుగ్రహం కోసం ఒక గొప్ప యజ్ఞం చేయాలని మలయధ్వజుడు నిర్ణయించుకున్నాడు. యజ్ఞం మొదలయ్యింది. వేద మంత్రాల ఘోషతో మదురై నగరం మారుమోగింది. రాజు, రాణి అత్యంత నిష్ఠతో అగ్నిదేవుడిని ప్రార్థించారు. వారి భక్తికి మెచ్చిన పరాశక్తి వారికి సంతానంగా రావాలని నిర్ణయించుకుంది. యజ్ఞం పూర్తవుతున్న సమయంలో ఆ హోమగుండం నుండి ఒక అద్భుతం జరిగింది. పొగలు మంటల మధ్య నుండి ఒక సుమారు 3 సంవత్సరాల వయసు కలిగిన ఒక చిన్నారి బాలిక ఉద్భవించింది. ఆమె ముఖంలో కోటి సూర్యుల తేజస్సు ఉంది. ఆమె సాక్షాత్తు పార్వతీదేవి అంశ అని చూడగానే అర్థమవుతోంది. రాజు మలయధ్వజుడు, రాణి కాంచనమాల ఆనందానికి అవధులు లేవు. తమ ప్రార్థన ఫలించిందని వారు సంతోషించారు. కానీ ఆ బాలికను దగ్గరగా చూసినప్పుడు రాజుకు ఒక వింత విషయం గమనించాడు. ఆ పాపకు సాధారణ పిల్లల్లా కాకుండా 3 స్తన్యాలు ఉన్నాయి. ఇది చూసి రాజు, రాణి ఆందోళన చెందారు. ఇదేమి విచిత్రం! 3 స్తన్యాలు ఉన్న ఈ బిడ్డ భవిష్యత్తు ఎలా ఉంటుంది అని వారు భయపడుతుండగా ఆకాశం నుండి ఒక దేవతా వాక్కు వినిపించింది. ఓ రాజా! ఈ బిడ్డ గురించి నువ్వు ఏమాత్రం చింతించవద్దు. ఈమె సామాన్యమైన బాలిక కాదు, సాక్షాత్తు శక్తి స్వరూపిణి. ఈమెను ఒక పరాక్రమంతుడైన రాజకుమారుడిలా పెంచు. ఎప్పుడైతే ఈమె తనకి కాబోయే భర్తను చూస్తుందో ఆ క్షణమే ఆమెకు ఉన్న ఈ 3వ స్తన్యం మాయమవుతుంది. ఈ మాటలు విన్న తర్వాత రాజుకు ధైర్యం వచ్చింది. ఆ బాలికకు తడాతాంగే అని పేరు పెట్టారు. మలయధ్వజుడు ఆకాశవాణి చెప్పినట్లే తన కుమార్తెను ఒక అబ్బాయిలా పెంచాడు. ఆమెకు చిన్నప్పటి నుండే గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, విలువిద్య, గజారోహణ, రాజనీతి వంటి సకల యుద్ధ విద్యలను నేర్పించాడు. మీనాక్షి అన్ని విద్యల్లోనూ ఆరితేరింది. ఆమె పరాక్రమం చూసి శత్రురాజులు కూడా భయపడేవారు. కాలక్రమంలో మలయధ్వజుడు మరణించిన తర్వాత తడాతాంగే మదురై సింహాసనాన్ని అధిష్ఠించింది. స్త్రీ పరిపాలన అని ఎవరైనా చులకనగా చూస్తే వారిని తన కత్తి పదునుతో జయించేది. ఆమె పాలనలో మదురై రాజ్యం మరింత విస్తరించింది. రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్న తర్వాత మీనాక్షి అమ్మవారు దిగ్విజయ యాత్ర తన భారీ సైన్యాన్ని వెంటబెట్టుకుని ఆమె దిక్కులన్నింటినీ జయించడానికి బయలుదేరింది. భూలోకంలోని అనేక మంది రాజులను ఓడించింది. ఇంద్రలోకంపై దండెత్తి ఇంద్రుని కూడా జయించిందని పురాణాలు చెబుతాయి. ఆమె ధాటికి తట్టుకోలేక ఎందరో రాజులు ఆమెకు సామంతులుగా మారిపోయారు. చివరగా ఆమె దృష్టి కైలాసం వైపు మళ్ళింది. శివుడు ఉండే కైలాసాన్ని కూడా జయించి తన జెండాను అక్కడ ఎగరవేయాలని ఆమె నిర్ణయించుకుంది. కైలాసి పర్వతం వద్దకు చేరుకున్న మీనాక్షి సైన్యం అక్కడ ఉన్న శివగణాలతో యుద్ధానికి తలపడింది. నందితో సహా శివగణాలను ఆమె అవలీలగా ఓడించింది. ఈ వార్త పరమశివుడికి తెలిసింది. స్వయంగా ఆ మహాదేవుడే యుద్ధరంగానికి వచ్చాడు. యుద్ధభూమిలో శివుడు ప్రత్యక్షమయ్యాడు. మీనాక్షిదేవి ఆవేశంతో కత్తి దూసి శివుడిని ఎదుర్కోవడానికి ఆయన ముఖం వైపు చూసింది. ఎప్పుడైతే ఆమె శివుడి కళ్ళలోకి చూసిందో ఆమెలో ఒక వింత మార్పు సంభవించింది. ఇప్పటి వరకు ఆమెలో ఉన్న రౌద్రం, పౌరుషం మాయమైపోయాయి. ఆమె మనసులో తెలియని సిగ్గు, ప్రేమ ఉప్పొంగాయి. ఆమె చేతిలోని ఆయుధాలు జారిపడ్డాయి. ఆశ్చర్యంగా ఆకాశవాణి చెప్పినట్లే ఆమెకున్న 3వ స్తన్యం మాయమైపోయింది. ఆమెకు అర్థమైంది, ఈయనే నా భర్త, నేను పుట్టింది ఈయన కోసమే అని. శివుడు కూడా ఆమెను చూసి మందహాసం చేశాడు. ఆమెను ఓదార్చుతూ, తడాతాంగే, నువ్వు మదురైకి తిరిగి వెళ్ళు. నేను సరైన సమయానికి అక్కడకు వచ్చి నిన్ను వివాహం చేసుకుంటాను అని మాట ఇచ్చాడు. శివుడి మాటతో మీనాక్షి మదురైకి తిరిగి వచ్చింది. నగరమంతా పండుగ వాతావరణం నెలకొంది. తమ మహారాణి సాక్షాత్తు శివుడినే పెళ్లాడబోతుందని ప్రజలు సంబరపడ్డారు. కొన్నాళ్లకు శివుడు సుందరేశుడు రూపంలో మదురైకి వచ్చాడు. దేవతలు, ఋషులు, రాజులు అందరూ వివాహానికి తరలివచ్చారు. ఈ వివాహంలో ఒక విశేషమైన ఘట్టం ఉంది. మీనాక్షికి సోదరుడు శ్రీ మహావిష్ణువు. చెల్లిని పెళ్లి చేయడానికి విష్ణుమూర్తి స్వయంగా వైకుంఠం నుండి తరలివచ్చాడు. తన చేతుల మీదుగా బంగారు కలశంతో దారపోసి మీనాక్షిదేవిని సుందరేశుడికిచ్చి కన్యాదానం చేశాడు. ఈ ఘట్టం పురాణాల్లో అత్యంత పవిత్రమైనదిగా చెప్పబడింది. వివాహం తర్వాత ఆమెను అందరూ మీనాక్షి అని పిలవడం మొదలుపెట్టారు. మీనా అంటే చేప, అక్షి అంటే కన్ను,
మీనాక్షి అంటే చేప వంటి కన్నులు కలది అని అర్థం. చేపకు కనురెప్పలు ఉండవు. అది ఎప్పుడు కళ్ళు తెరిచే ఉండి తన పిల్లలను చూస్తూ రక్షిస్తుంది. అలాగే మీనాక్షి అమ్మవారు కూడా కంటికి రెప్ప వేయకుండా తన భక్తులను నిరంతరం కాపాడుతూ ఉంటుందని దీని అర్థం. అమ్మవారి చూపు పడితే చాలు భక్తుల కష్టాలు మంచులా కరిగిపోతాయి. ఈ పురాణ గాథకు సాక్ష్యంగా నేడు మదురైలో ఉన్న మీనాక్షి అమ్మవారి ఆలయం నిలిచి ఉంది. ఇది ద్రావిడ శిల్పకళకు ఒక అద్భుతమైన నిదర్శనం. ఈ ఆలయం సుమారు 2500 సంవత్సరాల నాటిదని చరిత్ర చెబుతోంది. అయితే నేడు మనం చూస్తున్న ఆలయ రూపాన్ని 16వ శతాబ్దంలో మదురైని పాలించిన తిరుమల నాయకుడు అనే రాజు అద్భుతంగా పునర్నిర్మించాడు. ఈ ఆలయ ప్రాంగణంలో మొత్తం 14 గోపురాలు ఉన్నాయి. ఇవి ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉంటాయి. వీటిలో దక్షిణ గోపురం అన్నిటికంటే ఎత్తైనది. దీని ఎత్తు సుమారు 170 అడుగులు. ఈ గోపురాల నిండా వేలాది శిల్పాలు చెక్కబడి ఉంటాయి. ఇది పురాణ కథలను కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తాయి. ఈ ఆలయంలో మరో అద్భుతం 1000 స్తంభాల మండపం. ఇందులో లెక్కకు 980 స్తంభాలు ఉన్నప్పటికీ దీనిని 1000 స్తంభాల మండపం అంటారు. ఇక్కడ శిల్పకళ అద్భుతంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇక్కడ కొన్ని సంగీత స్తంభాలు ఉన్నాయి. ఈ రాతి స్తంభాలను చిన్నగా తడితే సరిగమ పదనిసలు వినిపిస్తాయి. రాళ్ళ నుండి సంగీతం రావడం అప్పటి శిల్పుల ప్రతిభకు తార్కాణం. ఆలయం లోపల ఒక పెద్ద కోనేరు ఉంది. దీనిని పొట్రమరే కులం లేదా బంగారు తామ్ర కులం అంటారు. ఇంద్రుడు తన పాప ప్రక్షాళన కోసం ఇక్కడ స్నానం చేశాడని పురాణం. ఈ నీటిలో స్నానం చేస్తే పాపాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. పూర్వం తమిళ కవులు తమ రచనలు గొప్పవో కాదో తెలుసుకోవడానికి ఈ నీటిలో వేసేవారట. ఆ రచన గొప్పదైతే నీటిపై తేలేది, లేకపోతే మునిగిపోయేది అని చెబుతారు. ఈ ఆలయం కింద అనేక రహస్య మార్గాలు ఉన్నాయని నమ్ముతారు. పూర్వం రాజుల కాలంలో యుద్ధాలు జరిగినప్పుడు రాజులు మరియు వారి కుటుంబాలు తప్పించుకోవడానికి ఈ స్వరంగాలను ఉపయోగించేవారట. మదురై ఆలయంలో పాటించే ఆచారాలు చాలా ప్రత్యేకమైనవి. సాధారణంగా శివాలయాల్లో ముందు శివుడిని దర్శించుకుంటారు. కానీ మదురైలో ఆచారం వేరు. ఇక్కడ మీనాక్షి అమ్మవారే మహారాణి. ఆమె పాలన ఇక్కడ సాగుతుంది కాబట్టి భక్తులు ముందుగా మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే సుందరేశ్వర స్వామిని దర్శించుకోవాలి. ప్రతిరోజు రాత్రి ఒక అద్భుతమైన సేవ జరుగుతోంది. సుందరేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని ఒక పల్లకిలో ఉంచి మేళ తాళాలతో మీనాక్షి అమ్మవారి గదికి తీసుకువెళ్తారు. దీనిని చూడడానికి భక్తులు వేల సంఖ్యలో ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మవారు పగలు రాజ్యాన్ని పాలిస్తే రాత్రి స్వామివారి సేవలో ఉంటారని ప్రతీతి. ప్రతి సంవత్సరం చిత్రయ మాసం ఏప్రిల్ మేలో మదురైలో మీనాక్షి తిరుగు కళ్యాణం అనే ఉత్సవం చాలా వైభవంగా జరుగుతుంది. అమ్మవారి వివాహాన్ని కల్లారా చూడటానికి దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు వస్తారు. ఈ ఉత్సవంలో రథోత్సవం కూడా కన్నుల పండుగగా సాగుతుంది. మదురై కేవలం ఒక నగరం కాదు, అది ఒక శక్తిపీఠం. మీనాక్షి అమ్మవారి ఇక్కడ కేవలం విగ్రహం కాదు, జీవం ఉన్న దేవతగా భక్తులు నమ్ముతారు. నేటికి మదురైలో మీనాక్షి అమ్మవారే పట్టాభిషిక్తురాలే రాజ్యాన్ని ఏలుతుంటే సుందరేశ్వర స్వామి ఆమె వెంటే ఉండి రక్షిస్తుంటారని ప్రతీతి. చేప తన పిల్లలను ఎలా రక్షించుకుంటుందో మీనాక్షి తల్లి తనను నమ్ముకున్న భక్తులను కూడా అలాగే కాపాడుతూ ఉంటుంది. ఇది మదురై మీనాక్షి అమ్మవారి దివ్య చరిత్ర మరియు ఆలయ విశేషాల సమాహారం. ఓం శ్రీ మీనాక్షి సుందరేశ్వరాయ నమః.